హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. నామినేషన్స్ ఎలా జరిగాయి ఏంటి అనేది మాట్లాడుకుందాం. చాలా ఫాస్ట్గా క్విక్గా మాట్లాడుకుందాం. మెయిన్ పాయింట్స్తో మాట్లాడుకుందాం. ఎవరి నామినేషన్ సూపర్ ఉంది, ఎవరి గేమ్ని డీకోడ్ చేశారనేది మాట్లాడుకుందాం. ఎక్స్పోజ్ చేసేదానికి ఇక్కడ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా కదా, ఇంకా నేను బట్టలు తీసి ఎక్స్పోజ్ చేయాల్సింది తప్పితే ఎక్స్పోజ్ చేసే వరకు అక్కడ ఏం లేదు. ఓకే, జస్ట్ డీకోడ్ మాత్రమే చేశారా లేదా, ప్రేరణ గౌతమ్ గేమ్ని డీకోడ్ చేసిందా లేదా అనేది హైలైట్. ఓకే, దాని గురించి మాట్లాడుకుందాం. గౌతమ్ 2 నామినేషన్లు చేశాడు, ప్రేరణని, నిఖిల్ని. సో నిఖిల్ ఏదైతే ఉందో సో దానికి బయటికి తీసుకొచ్చారా, అండ్ ప్రేరణకి చెప్పిన పాయింట్స్ గౌతమ్ కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం 1 by 1. మాట్లాడుకునే ముందు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెడ్ టవల్ గురించి మాట్లాడుకుందాం. అంతకుముందు ఒకసారి చెప్పా, మళ్ళీ చెప్తున్నా రెడ్ టవల్ గురించి. రెడ్ టవల్ అనేది కంప్లీట్లీ ఇట్స్ హిస్ చాయిస్. ఓకే, రెడ్ టవల్ అతను కట్టుకున్నాడు. ఫస్ట్ 2 నామినేషన్స్ కట్టుకోవాలి, సడన్గా 3వ నామినేషన్ కట్టుకొచ్చాడు. మేబీ నేనేమంటానంటే అది అతని స్ట్రాటజీ. కొంతమంది దాన్ని స్ట్రెంగ్త్ అనొచ్చు, ఇంకొకటి అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ అది అతని స్ట్రాటజీ, గేమ్ స్ట్రాటజీ అతని. ఇప్పుడు ఆ స్ట్రాటజీని మీరు కానీ నేను కానీ వేరే ఎవరైనా కానీ దాన్ని తప్పు పట్టలేము. అది ఎందుకంటే అది తప్పు అనేంత పెద్ద తప్పు కాదు, శిక్షించేటంత ఏమీ లేదు అక్కడ. అతను రెడ్ టవల్ కట్టుకున్నాడు. హీఈస్ టార్గెటింగ్ ఒక పర్టికులర్ హీరో ఫ్యాన్స్, దట్ టు తెలుగు స్టేట్స్లో ఒక క్రేజియస్ట్ హీరో ఫ్యాన్స్ని అతను అట్రాక్ట్ చేసుకుంటున్నాడు. బికాస్ ఆఫ్ ఆయన కూడా హీరో ఫ్యాన్ కాబట్టి. సో అతను అది చేసుకుంటున్నాడు. దాన్ని ఎవరు మనం క్వశ్చన్ రైజ్ చేయలేం. అది అతను నార్మల్గా కట్టుకున్నాడు, నేను జస్ట్ నార్మల్గా కట్టుకున్నాడని ఎవరైనా డిఫెన్స్ చేస్తుంటే వాళ్ళు డిఫెన్స్ మాత్రం అది కంప్లీట్లీ రాంగ్. అతను పక్కా స్ట్రాటజీతో కట్టుకున్నాడు. దాని వరకు మాత్రం అగ్రి చేయొచ్చు మనం. నేను దాని వరకు అగ్రి చేస్తాను. అది పక్కా స్ట్రాటజీతో కట్టుకున్నాడు. అతను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేయడం కోసమే కట్టుకున్నాడు. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అట్రాక్ట్ అవుతారా లేదా అనేది క్వశ్చన్. దానికి 2 ఎగ్జాంపుల్స్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అట్రాక్ట్ అవుతారా లేదా అంటే అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు, అట్రాక్ట్ అవ్వని వాళ్ళు ఉంటారు. అట్రాక్ట్ అయ్యే వాళ్ళలో రివ్యూయర్స్ కూడా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్గా ఉన్న రివ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతారు. అండ్ అట్రాక్ట్ అవ్వని వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే అట్రాక్ట్ అవ్వని వాళ్ళలో నిఖిల్ ఫ్యాన్స్ ఉంటారు, నబీల్ ఫ్యాన్స్ ఉంటారు, ప్రేరణ ఫ్యాన్స్ ఉంటారు, వెళ్ళిపోయిన యష్మి ఫ్యాన్స్ ఉంటారు, ఇంకా లోపల అలాగే ఉన్న పృథ్వీ ఫ్యాన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు నచ్చిన వాళ్ళు. సో పవన్ కళ్యాణ్ గారు అంటే హానెస్టీ. సో అలాంటి వాళ్ళు లోపల వేరే వాళ్ళు కూడా ఆ హానెస్టీ నచ్చింది అనుకో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి, వాళ్ళని కూడా సెలెక్ట్ చేస్తారు కదా. సో ఓన్లీ గౌతమ్నే కాదు కదా. కాబట్టి బట్ గౌతమ్ తన ట్రయల్స్ తను వేసుకుంటున్నాడు. ఆఫ్టర్ ఎలిమినేషన్ హీస్ ట్రైయింగ్ సంథింగ్. అతను లోపల ఉండడానికి, సర్వైవ్ అవ్వడానికి తనకి నచ్చిన పనులు తను చేసుకుంటున్నాడు. దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. హూ ఎవర్ టెల్లింగ్ అది స్ట్రాటజీ కాదు, దాన్ని నార్మల్గా చేసుకుంటూ పోతున్నాడు, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం చూపెట్టుకుంటున్నాడు, ఇలాంటి మాటలు ఎవరైనా షుగర్ కొట్టిన మాటలు మాట్లాడితే వాళ్ళతో చెప్పండి అది అంత ప్రేమ అభిమానం ఏం కాదు, పక్కా స్ట్రాటజీ అని చెప్పండి. నేను దానికే చెప్తా, స్ట్రాటజీ అనేది రాంగ్ కాదు. ఓకే, అండ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు పీపుల్ని అంటే డెఫినెట్లీ కొంతమంది ఆటతోటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, కొంతమంది మాటలతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. తలకి కట్టుకున్న రెడ్ టవల్తో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, తప్పే ఉంది దాంట్లో. క్లియర్, అండర్స్టూడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దానికి ఇంకొక బెటర్ ఎగ్జాంపుల్ చేస్తా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పడిపోతారా ఆ చిన్న విషయానికి అంటే, సుడిగాలి సుధీర్ గారు హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన సినిమాలు హాల్లో ఆడుతున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన కలెక్షన్స్ ఆయనకు వస్తున్నాయా? పోనీ ఆయన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బద్దలు కొట్టాయా? పోనీ ఆయన పెట్టిన సినిమాలు, ఆయన చేసిన సినిమాలు, ఆయన పెట్టిన పెట్టుబడి అంతా తిరిగి వచ్చేసింది ఆ సినిమాల్లో? లేదు కదా. వరుణ్ తేజ్ గారి మట్క మన రిలీజ్ అయింది. పవన్ కళ్యాణ్ గారి సొంత కొడుకు లాంటివాడు, బాబాయ్. మరి ఆయన సినిమా హిట్ అయిందా? సో అలా ఏముండదు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ ఒక క్లారిటీ ఉంటుంది. లైక్ సినిమా బాగుంటే వెళ్తారు, సినిమా బాగలేకపోతే వెళ్ళరు. ఈవెన్ దో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయినా, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో వ్యక్తులదైనా కానీ. అలాగే బిగ్ బాస్ హౌస్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయినా కూడా అతని గేమ్ బాగుంటే మాత్రమే అతన్ని సపోర్ట్ చేస్తారు. అతని తలకి కట్టుకున్నంత మాత్రాన, ఇట్లా మెడ మీద ఇట్లా చేతులు పెట్టుకున్నంత మాత్రాన, లేకుంటే ఇట్లా అన్నంత మాత్రాన సపోర్ట్ చేస్తారని లేదు. ఫస్ట్ అది నమ్మండి. దానికి అతను ఏదో తప్పు చేసేసాడు అనకండి. అతను తన స్ట్రాటజీ, తన హార్డ్ వర్క్, ఏదో తన కష్టం తను పడుతున్నాడు లోపల. దాన్ని మీరు అలా అంతవరకే చూడండి దయచేసి. దాన్ని తప్పు అన్న కోణంలో చూసి అది ఎందుకు అనవసరమైన రచ్చ. నాకైతే దాంట్లో ఏమీ లేదు. ఆ రోజు కూడా ఇదే చెప్పా,
మళ్ళీ ఇప్పుడే చెప్తున్నా, అతని తలకు కాకపోతే ఎలా అయినా కట్టుకోవచ్చు. ఓకే, అతని ఇష్టం, అది పడుకునేటప్పుడు కూడా కట్టుకొని పడుకోవచ్చు. హిస్ చాయిస్. ఎవరి దాన్ని డినై చేసే హక్కు మనకి ఎవరికి లేదు. వీ హ్యావ్ ఓన్లీ రైట్ టు సే అది స్ట్రాటజీ అంతే. ఓకే, అండ్ ఫస్ట్ నామినేషన్ నబీల్ది. సో నబీల్ నామినేట్ చేశాడు గౌతమ్ని నామినేట్ చేశాడు. కొంచెం ఇద్దరు ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళారు, బట్ నబీల్ ఇంకొంచెం దాటాడేమో అని అనిపించింది. సో నబీల్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే పాయింట్ ఉంటుంది. ఇప్పుడు అమ్మాయి పేరేంటి, సోనియా గారిని నామినేట్ చేసేటప్పుడు పెద్ద పాయింట్ ఉంది, కొంచెంగా ఓవర్ యాక్షన్ చేశాడు. చూడడానికి చాలా బాగుంది, ఎందుకంటే అలాంగ్ విత్ పాయింట్ యాటిట్యూడ్ ఉంటే చూడడానికి కత్తిలా ఉంటుంది. ఓకే, పాయింట్ లేనప్పుడు పెద్దగా అరిచేసామనుకో చూడడానికి అంత బాగోదని చాలాసార్లు చెప్పా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. బట్ గౌతమ్కి కొన్ని పాయింట్లు కరెక్ట్గానే చెప్పాడు, బట్ ఏదైతే గెస్చర్స్ ఎక్కువ అనుకో ఓ చాలాసేపు జరిగింది. సో అవన్నీ అంత వర్కౌట్ కావు. నేను ఏమంటానంటే సోనియా గారి దగ్గర వర్కౌట్ అయింది, నబీల్కి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ప్రేరణతో కూడా సేమ్ చేశాడు, అంత వర్కౌట్ కాల ప్రేరణతో చేసినప్పుడు. ఎందుకంటే ఇటు పక్క ప్రేరణకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు కదా, అప్పుడు సోనియా గారికి హేటర్స్ ఎక్కువ ఉన్నారు. సో అందుకని నబీల్ నచ్చాడు. ఇప్పుడు ప్రేరణ గారి దగ్గరికి వచ్చేసరికి ప్రేరణ గారికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. సో అంత దానికి ఎక్స్పోజర్ రాలా. ఇప్పుడు గౌతమ్ దగ్గరికి వచ్చేసరికి కూడా గౌతమ్ కూడా ఒక ఫ్యాన్, కొంతమంది గౌతమ్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు కదా, హీఈస్ ఇన్ విన్నింగ్ రేస్. సో గౌతమ్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు. సో మరి గౌతమ్కి కూడా ఫ్యాన్స్ ఉన్నప్పుడు, అండ్ ఇతని ఫ్యాన్స్ గౌతమ్ ఫ్యాన్స్లో కొంతమంది మ్యూచువల్స్ ఉన్నప్పుడు, వాళ్ళు ఎవరి సైడ్ వెళ్ళాలి అనేది ఒక వెయిట్ చేస్తున్నప్పుడు, అలాంటి నామినేషన్ అక్కడ జరుగుతున్నప్పుడు, మేబీ అది హౌస్లో ఉన్న నబీల్కి తెలియకపోవచ్చు, మనకి తెలుసు. బట్ నబీల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నబీల్ అతన్ని టాప్ 5లో పెట్టారు వేరే వాళ్ళు వచ్చి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అతన్ని టాప్ 2లో పెట్టారు అన్నప్పుడు, సో దీన్ని నామినేట్ చేసేటప్పుడు పాయింట్స్తో మాత్రమే కొట్టాలి. ఇది అనవసరంగా అంటే అతన్ని ఎక్స్పోజ్ చేయాలో లేకుంటే అతన్ని నామినేట్ చేసి అతన్ని లాక్ చేయాలో అని అనుకోవాలి తప్పితే, నేను హైలైట్ అవ్వాలి నామినేషన్స్లో, నాకు ఇప్పటిదాకా ఛాన్స్ రాలేదు, నేను ఒకసారి మళ్ళీ నేనేంటో నిరూపించుకోవాలని చెప్పి దానికోసం నువ్వు హైలైట్ అవ్వడం కాదు. పాయింట్స్తో అతన్ని లాక్ చేసావనుకో, నువ్వు ఆటోమేటిక్గా నువ్వే హైలైట్ అవుతావు. ఇంకెవ్వరు హైలైట్ అవ్వరు. అక్కడ పక్కన తేజనో రోహిణియో నిఖిలో హైలైట్ అవుతారా? ఎవరైతే నామినేట్ చేస్తున్నారో ఆ వ్యక్తే హైలైట్ అవుతాడు. సింపుల్ లాజిక్. అది ఈ క్షణం, ఇప్పుడు, ఈరోజు మీన్స్ నిన్న నబీల్ మిస్ అయ్యాడేమో అని అనిపించింది. అటు పక్క నుంచి గౌతమ్ది కూడా ఏం లేదు, గౌతమ్ కూడా ఓవర్ యాక్షన్ చాలా చేసిండు. బట్ ఏంటంటే గౌతమ్ ఓవర్ యాక్షన్ ఎలా చేస్తారంటే, ఎదుటి వాళ్ళు రెచ్చిపోతున్నప్పుడు తను రెచ్చిపోడు, తను ఓవర్ యాక్షన్ చాలా చాలా నార్మల్గా ఉంటుంది. అది కాదు మచ్చ ఇట్లా అంటాడు అనమాట అతను. ఇతను ఏమంటే పెద్దగా రెచ్చిపోయాడు. అది కొంచెం తగ్గించుంటే ఇతను చెప్పిన పాయింట్స్, నబీల్ చెప్పిన పాయింట్స్ కొన్ని మంచిగా ఉన్నాయి, బట్ కొట్టుకెళ్ళిపోయినాయి. ఎంత కొత్త బోట్ అయినా, ఎంత మంచి బోట్ అయినా, ఎంత పెద్ద షిప్ అయినా సునామీ వస్తే కొట్టుకుపోయినట్టు సునామీలో అట్టా కొట్టుకుపోయినాయి అతని దాంట్లో. ఇతను అనుకుంటున్న స్వాగ్లో ఆర్టిఫిషియల్ స్వాగ్లో వర్కౌట్ అవ్వని చెప్తుంటే ఎవరు విన్స్ అవరు. మా జీవితం ఇదొకటి. సో నువ్వు కంప్లైంట్లో రాసిన పాయింట్ అయితే నాకు నచ్చలేదు. ఒక వారం ఒకరితోటి ఉంటున్నావు అన్నవి అది నచ్చలేదు అంటే గౌతమ్ అంటాడు, ఒక వారం ఒకరితో ఒకటి అనలేదు, ఒక్కొక్క వారం ఇంకొకరితోటి ఉంటావు అంటే, ఈ వారం వీళ్ళతో ఉన్నప్పుడు నచ్చకపోతే మరి ఇంకొకసారి ఎప్పుడైనా వేరే వారం వచ్చాక వేరే వాళ్ళతో ఉంటావు, అది కరెక్ట్ కాదని చెప్పాను. అండ్ నెక్స్ట్ ఎందుకు చెప్పామంటే పక్షపాత ధోరణి, అది పార్షియాలిటీ. సో ఇవన్నీ నాకు నచ్చలేదు నీలో అని చెప్తాను. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి నువ్వు నా ఓజీస్ మిమ్మల్ని వైల్డ్ కార్డ్స్ అది ఇది అన్నావు కదా, మేము అందరం కలిసి మిమ్మల్ని తొక్కేస్తున్నాము అది ఇది అన్నావు కదా, అది నాకు నచ్చలేదు. మేము అలా ఏం చేయలేదు, అది ఎప్పుడో 5 వారంలో జరిగిన ముచ్చట. సో అది తీసుకొచ్చి నువ్వు అలా మాట్లాడడం నాకు నచ్చలేదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, అప్పుడు గౌతమ్ అంటాడు అనమాట, లేదు మచ్చా నువ్వు చాలా జెన్యూన్ అనుకున్నాను. అది ఇక్కడ గౌతమే లాక్ చేస్తారు తిని ఏ పాయింట్ తోటి. సో నైనిక వచ్చి నువ్వు బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నావు నబీల్, అది కొంచెం తగ్గించుకోనగానే ఎవరి మీద అన్నప్పుడు ఏం చెప్పొద్ది, అదే గౌతమ్ టాప్ 5లోకి గౌతమ్తో నువ్వు నా చాలా మంచిగా మాట్లాడతావు, అంతా మంచిగా మాట్లాడతావు, బట్ గౌతమ్ని టాప్ 5 ఎలా పెట్టావని యష్మితో మాట్లాడావు కదా, అది ఆ పాయింట్ తీసుకొచ్చి కొడతాడు గౌతమ్. మామూలుగా అసలు లాక్ అయిపోతాడు అనమాట. సో గౌతమ్ది ఏంటంటే చెప్తా. సో టాప్ 5లో గౌతమ్ ఎలా ఉంటాడని చెప్పి నువ్వు యష్మితో అన్నావు, నాతోనే మంచిగా ఉంటావు కానీ నాకే వేస్తున్నావు వెనక అనే గౌతమ్ అంటాడు. గౌతమ్ అనగానే
ఆమె చెప్పిన పాయింట్ అది. ఆమె చెప్పింది నువ్వు నమ్మొద్దు. ఆమె ఏదేదో చెప్పింది చూసంటే వాళ్ళు ప్రేక్షకులు ప్రేక్షకులు ఏదైతే చెప్తున్నారో అదే కదా నమ్మాల్సింది, బయట అదే కదా వెళ్తుంది అని ఇతను అంటాడనమాట. అంటే లేదు మచ్చా, నేను వచ్చి నీకు చెప్పాను, అది అయిపోయిన తర్వాత గౌతమ్ ఇలా కాదు ఇలా అని చెప్పి నేనే వచ్చి నీ దగ్గరికి వచ్చి మాట్లాడాను నామినేషన్ అయిపోయిన తర్వాత అంటే గౌతమ్ ఏమంటాడంటే తెలుసు అంటాడు. గౌతమ్ ఎక్స్ప్రెషన్ భలే పెడతారు ఆ టైంలో. 5th వీక్ వైల్డ్ కార్డ్స్ క్లాన్ ఆ సపోర్ట్ మేమంతా ఉన్నాము, మిమ్మల్ని తొక్కేయాలి అది ఇది అన్నావు కదా. సో అలా నిజంగా మిమ్మల్ని తొక్కేయాలి నేను అనుకుంటే ఇక్కడ ఇదొక మంచి పాయింట్ ఇస్తారు. నిజంగా వైల్డ్ కార్డ్స్ని పంపించేయాలి, వైల్డ్ కార్డ్స్ని తొక్కేయాలి, వైల్డ్ కార్డ్స్ని రానివ్వకూడదు, వైల్డ్ కార్డ్స్ మీద టార్గెట్ చేయాలి మేము అనుకుంటే నేను ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చేవాడిని కాదు అవినాష్కి, అండ్ మెగా చీఫ్గా తనకి సపోర్ట్ చేసేవాడినే కాదు నేను అని ఒక పాయింట్ చెప్తాడు. సో అది దానికి సంబంధం చెప్పంటే అది సైలెంట్గా ఉంటాడు యాక్చువల్గా. ఇది కరెక్ట్ పాయింట్. సో ఇది ఇంకో పాయింట్ మాట్లాడతాడు. అండ్ నెక్స్ట్ నన్ను ఇంకోటి ఒకసారి నాకు సరే ఇది అన్నప్పుడు ఒక మాట చెప్పావు, ఇతను మాటల్లో పులి ఆటల్లో పిల్లి అది ఇది అన్నావు. సో ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు కూడా నామినేషన్స్లో ఫైర్ ఉంటుంది, బట్ గేమ్స్లో మిగిలిన వాటి చోట్ల ఎక్కడ నీకు ఫైర్ ఉండదు. సో నువ్వు కూడా నార్మలే అది ఇది అని మాట్లాడితే ఫైర్ ఉంది మచ్చా, ఫైర్ ఉంది గౌతమ్ కృష్ణలో ఫైర్ ఉంది అంటాడు. అంటే అట్లయితే నబీల్లో కూడా ఫైర్ ఉంది, నబీల్లో కూడా ఫైర్ ఉంది, జెన్యూన్ ఉంది అంటాడు. తర్వాత గౌతమ్ పట్టు పడితే వదలడు, గౌతమ్ కృష్ణ పట్టితే వదలడు అంటే నబీల్తో కూడా మామూలు ఉండదు, బోరాన్ ఉంటుంది అంటాడు. ఈ సినిమా డైలాగులు తప్పితే విషయం ఆ ఒక్క పాయింటే. నువ్వు ఆ వైల్డ్ కార్డ్స్ని మేము తొక్కేస్తామా ఏదైతే అన్నావో అది కరెక్ట్ కాదు. నేను అవినాష్కి సపోర్ట్ చేశాను, ఓకే, అవినాష్కి నేను సపోర్ట్ చేశాను, చీఫ్ అవ్వడానికి సపోర్ట్ చేశాను, ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చి కాపాడాను. ఇది ఒక్కటే వ్యాలిడ్ పాయింట్. సో అతను లాక్ చేసిన పాయింట్ అది ఇంకా హైలైట్ పాయింట్. సో బ్యాక్ బిచ్చింది, నువ్వు నాకే వెన్నుపోటు పరిచయం వచ్చా అని. సో తర్వాత చూపిస్తా అంటే టన్నుల్లో కాదు, గ్రాముల్లో కాదు, టన్నుల్లో చూపిస్తా అని చెప్పి కళ్యాణ్ గారి డైలాగు జల్సా సినిమా డైలాగ్ కొట్టారు. అదనమాట. నెక్స్ట్ విష్ణుప్రియని నామినేట్ చేస్తారు. విష్ణుప్రియ వర్స్ట్ ప్లేయర్ అంటే ఆ రోజు ఫొటోస్ పెట్టమంటే నేను నీ ఫోటోనే పెట్టాను అండ్ నీ పిక్చర్ పెట్టాను. ఆట మీద శ్రద్ధ లేదు. సో ఆట మీద కానీ ఆడాలన్న వాటి మీద కానీ నీకు ఎక్కడ శ్రద్ధ లేదు. విన్నింగ్ రేషియో చాలా తక్కువ. సోలో గేమ్స్ ఒక్కటి కూడా అంటే లైక్ నువ్వు ఆడింది విన్నింగ్ రేషియో చాలా తక్కువ. అంటే గేమ్స్ విన్నింగ్ రేషియో చాలా తక్కువ అని చెప్పి నబీల్ అనడం అనేది చాలా హాస్యాస్పదం. సో నబీల్ విన్నింగ్ రేషియో కూడా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మేబీ ఇతను అందరితో పోల్చాడేమో కానీ విష్ణుప్రియని ఇతను మిగిలిన అబ్బాయిలతో ఎవరైతే ఉన్నారో, సో మేబీ అబ్బాయిలతో అవ్వచ్చు అమ్మాయిలతో అవ్వచ్చు, ఇండివిజువల్ గేమ్స్లో ఇతని విన్నింగ్ రేషియో కూడా చాలా తక్కువ. మహా అంటే 2-3 గేమ్లు గెలిచుంటాడు. 3 అనేది కూడా నాకు డౌటే బేసిక్. ఇతను కూడా ఎంత పెద్దగా ఏం గెలిచింది లేదు. ఓకే, తనంటది సోలో గేమ్ తను ఏమంటుంది అంటే సోలో గేమ్ విన్ అవ్వలేదు. ఓకే, సోలో గేమ్స్ అంతగా విన్ అవ్వలేదు, బట్ గ్రూప్ గేమ్స్ విన్ అయ్యాను, ఎఫర్ట్స్ పెట్టాను, నా స్ట్రెంగ్త్ రియల్. ఇక్కడ ఈ అమ్మాయి కొంచెం ఓవర్గా చెప్పే మాట ఏంటంటే కొంచెం ఓవర్గా చెప్పుద్ది. చూసినప్పుడు దీనమ్మ ఈ మాత్రం కాన్ఫిడెన్స్ మనలో ఉంటే అస్సలు మనం వ్యూస్ రాకపోయినా కూడా మనం వీడియోస్ చేయొచ్చు అన్నంత కాన్ఫిడెన్స్ ఈ అమ్మాయి నాకు ఇచ్చింది. ఏమంటుందంటే ఐ వాంట్ టు విన్, నా ప్రయత్నం నాది. సో నేను ఐ వాంట్ టు విన్, నా ప్రయత్నం నాది. నేను గెలిచి మిగిలిన నా లేడీస్కి నేను ఇన్స్పిరేషన్గా ఉంటానని అయితే చెప్పింది ఆ స్టేట్మెంట్. ఆ కాన్ఫిడెన్స్ ఉంటే మనుషులు బతికేయచ్చు అబ్బా, నిజంగా మా ఊళ్ళకి కూడా కాదు బతికేయచ్చు. అండ్ దీనికంటే ముందు నబీల్ ఒక మాట అంటాడు. సో ఆ మాట దీని తర్వాత అనుకుంటా ఒక మాట అంటాడు, అది అస్సలు అది కరెక్ట్ కాదు. ఏమంటాడంటే ఒక మనిషి మీద పెట్టే ఫోకస్ గేమ్ మీద పెట్టుంటే బాగుండేది అనే ఒక వల్గర్ స్టేట్మెంట్ పాస్ చేస్తాడు నబీల్. ఇట్స్ ఏ వల్గర్ స్టేట్మెంట్. ఎవరు అవునన్నా కాదన్నా నబీల్ పాస్ చేసిన స్టేట్మెంట్ వల్గర్ స్టేట్మెంట్. ఒక అమ్మాయిని పట్టుకొని నేషనల్ టెలివిజన్లో నువ్వు ఒక అబ్బాయి మీద పెట్టే ఫోకస్, నువ్వు అబ్బాయితో కలిసి ఉంటున్నావు, కొంచెం క్లోజ్గా ఉంటున్నావు, ఓకే నువ్వు జెన్యూన్ నాకు తెలుసు, బట్ నువ్వు గేమ్ కూడా కొంచెం ఆడితే బాగుంటుంది. సో గేమ్స్ అప్పుడు మాత్రం గేమ్స్ మీద ఇన్వాల్వ్ అవ్వు, కాన్సన్ట్రేషన్ పెట్టు అని చెప్పడం వేరు. ఒక అబ్బాయి మీద నువ్వు పెట్టిన ఫోకస్ గేమ్ మీద పెడితే బాగుండేది అంటే ఆ అమ్మాయిని లిటరల్లీ ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేసినట్టే లెక్క. ఇలాగా చాలామంది మాట్లాడారు. ఎస్పెషల్లీ
అతని పేరేంటి రోహిణి, తేజ, అవినాష్. సో వీళ్ళు ఆ అమ్మాయి క్యారెక్టర్ని గుచ్చి ఆ అబ్బాయితో కలిపి గుచ్చి మాట్లాడుతున్నారు, విచ్ ఇస్ వెరీ రాంగ్. వీళ్ళందరికంటే 1000 రెట్లు ఇంకా కొంచెం ఎక్కువే గౌతమ్ చాలా బెటర్. మొన్న సాటర్డే రోజు చాలా క్లియర్గా చెప్తారు గౌతమ్ ఎవరిది తప్పు ఉంది అని చెప్పినప్పుడు గౌతమ్ చెప్పే మాట ఏంటంటే, సార్ అది అమ్మాయి పేరేంటి రోహిణి, దాన్ని ప్లాన్ అంటాం అనేది కరెక్ట్ కాదు సార్, ఎందుకంటే ఆమె జెన్యున్గా చెప్పింది తనతోటి, తన జెన్యున్గా ఉంటుంది, అది ఆమె రిలేషన్షిప్ సార్. సో అది ఆమె ఇష్టము, ఆమె ఎవరితో అయినా ఉండొచ్చు. సో దాన్ని ఎవరు క్వశ్చన్ చేసే దానికి రైట్ లేదు అని అతను ఏదైతే చెప్పాడో ఆ మాట అది నెక్స్ట్ లెవెల్ మాట గౌతమ్ చెప్పింది. ఎవరైతే మిగిలిన వాళ్ళు మాట్లాడుతున్నారో ఆ అమ్మాయి గురించి ఇట్లా తప్పుగా ఆ అబ్బాయి పేరు చెప్పి వల్గర్గా, నువ్వు అబ్బాయితో ఉంటున్నావు ఓకే, బట్ గేమ్ కూడా ఆడు అనే ఒక పాజిటివ్ నోట్తో కాకుండా నెగిటివ్ నోట్ తోటి కొంచెం వల్గర్ లాంగ్వేజ్గా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికంటే గౌతమ్ 100 రెట్లు మేరు ఈ విషయంలో. సీరియస్లీ ఈ విషయంలో మాత్రం నిజంగా గౌతమ్ మొన్న కూడా చెప్పాడు, ఇప్పుడు చెప్తున్నా, మినిమం సెన్స్ ఉండాలి కొంచెం అన్న మాట్లాడేటప్పుడు. అమ్మాయి కాబట్టి ఏదో వదిలేసి వెళ్ళిపోతా ఉంది, ఏదో పట్టించుకోకుండా అలా అనకు చాలా నార్మల్గా మాట్లాడుతుంది. వేరే వాళ్ళైతే అంత ఈజీగా అంత నార్మల్గా మాట్లాడే మాటలు కాదవి, చాలా గట్టిగా తీసుకుంటారు. రోహిణి కూడా అలాగే మాట్లాడుతుంది అబ్బాయి గురించి, మొన్న అంతే మాట్లాడింది, నిన్న అంతే మాట్లాడింది. అరే ఆ అమ్మాయి టాప్ 5లోకి వచ్చిద్దిరా బాయ్, ఆ అమ్మాయి ఇష్టం, ఆ అమ్మాయి గేమ్ అది, అమ్మాయి అలాగే ఆడుతుంది. అమ్మాయిని సేవ్ చేస్తున్నారు ఆడియన్స్, మిమ్మల్ని సేవ్, మీరు తోపులు లెక్క ఆడారు, మీరు అందరు తోపులు లెక్క చించుకొని ఆడుతున్నారు. ఆ అమ్మాయి నార్మల్గా ఆడుతుంది, అబ్బాయితో ఉంటుంది, మాట్లాడుతుంది, ఆ గేమ్ వచ్చినప్పుడు ఆడుకుంటుంది, లేదా ఖాళీగా అటు ఇటు తిరుగుతుంది, ఏం పని చేయకుండా ఆడు ఉంటుంది. అమ్మాయి నామినేషన్స్లోకి వస్తుంది. ఈవెన్ అమ్మాయి నామినేషన్స్లోకి రాకుండా ఇన్ని వారాలు అమ్మాయి హౌస్లో ఉందంటే అప్పుడు యూ కెన్ తప్పు పట్టు అమ్మాయిని తిట్టు, అరే నువ్వు నామినేషన్స్లో రావట్లేదు అందుకే ఇది అని చెప్తారు. అమ్మాయి నామినేషన్స్లోకి వస్తుంది, సేవ్ అవుతుంది అంటే ఆడియన్స్ అమ్మాయిని సేవ్ చేస్తున్నారు. ఆడియన్స్ అమ్మాయిని సేవ్ చేస్తున్నారంటే అమ్మాయి ఆట నచ్చిందో, లేకుంటే అమ్మాయి అతనితో జెన్యున్గా ఉండటం నచ్చిందో, లేకుంటే అమ్మాయి మంచితనం నచ్చిందో, అమ్మాయి ఇన్నోసెన్స్ నచ్చిందో, అమ్మాయి శనివారం పూట చేసే పనులు నచ్చాయో, లేకుంటే అమ్మాయి కొన్ని క్రింజ్ మాటలు మాట్లాడుతుంటారు అది నచ్చిందో, వాళ్ళ ఇష్టం అది. అమ్మాయి నామినేషన్స్లోకి వచ్చి సేవ్ అవుతుంది. ఎవరికి ఆ అమ్మాయిని ఆ అబ్బాయితోటి కలిపి మాట్లాడే అర్హత ఎవరికి లేదు ఆ ఒక్క విషయంలో, మిగిలింది ఏదైనా మాట్లాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పృథ్వీ. సో పృథ్వీ దగ్గరికి వచ్చేసరికి పృథ్వీ అవినాష్ని నామినేట్ చేస్తాడు. పృథ్వీ అవినాష్ని నామినేట్ చేసినప్పుడు ఫస్ట్లో కొంచెం ఫంబుల్ అవుతాడు పృథ్వీ నామినేషన్, బట్ ఓవరాల్గా లాస్ట్లోకి వచ్చేసరికి పృథ్వీ ఒక కన్క్లూజన్ ఇస్తారు. ఆ కన్క్లూజన్ అనేది విచ్ ఈస్ వెరీ గుడ్ అండ్ అవినాష్కి అది కరెక్ట్గా యాప్ట్గా పడుద్ది అనమాట, అది చాలా కరెక్ట్గా చెప్తాడు. నువ్వు విష్ణు రోహిణి మాట్లాడుకుంటున్నప్పుడు సంథింగ్ వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు విష్ణుప్రియ వాళ్ళతోటి నువ్వు నాకేం తెలియదు సో నేను వెళ్ళలేదని చెప్పి వచ్చేసావు, నువ్వు మెగా చీఫ్ అనేది అబ్బాయిలకే కాదు అమ్మాయిలకి కూడా అని చెప్పి వస్తాడనమాట. అంటే మొన్న గౌతము ఇతను మాట్లాడుకుంటే మధ్యలో వచ్చి దూరి మాట్లాడాడు కదా, నువ్వు ఆగు అన్నాడు కదా, నువ్వు ఇక్కడ ఎలా ఆపావో అక్కడ కూడా అలాగే ఆపచ్చు. అంటే అది వాళ్ళ పర్సనల్స్లోకి నేనెందుకు వెళ్తాను, నాకేం సంబంధం, నేను మెగా చీఫ్ అయినంత మాత్రం వాళ్ళందరూ పర్సనల్స్లోకి వెళ్ళాలని లేదు కదా, నేను గేమ్ ఆడాలి, నాకు గేమ్ ఆడాలని ఉంది అంటే నేను నిరూపించుకోవాలి అంటే అందుకే వచ్చాను నీ వీక్లో నామినేషన్స్లో పెట్టలేదు, మెగా చీఫ్ నువ్వు అందుకే నామినేషన్స్ ఉండవు నీకు ఆ వీక్ అంటాడు. అంటే నువ్వు నామినేషన్స్లో లేవు, నువ్వు అంతా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఆ వీక్, ఓకే నువ్వు ఇలాంటివే గమనించాలి, అందుకే నేను మెగా చీఫ్ చేశాడని చెప్పి ఈయన ఉద్దేశం. ఇది కొంచెం ఏం మాట్లాడతారు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు, బట్ వాళ్ళు అవుట్ ఆఫ్ ద హౌస్ ఏం మాట్లాడుకోరు, వాళ్ళు ఏం మాట్లాడుకున్నా హౌస్కి రిలేటెడే మాట్లాడుకుంటారు. బయట ఆ రోజు నువ్వు అదన్నావు, ఆ రోజు నన్ను ఇది అన్నావు అని చెప్పి మాట్లాడుకోరు, హౌస్కి రిలేటెడే మాట్లాడుకుంటారు. బట్ దాంట్లో ఉన్న స్ట్రెంగ్త్ ఎంత, ఆ పాయింట్లో ఉన్న స్ట్రెంగ్త్ ఎంత, ఆ గొడవలో ఉన్న ఇంటెన్సిటీ ఏంటనేది మెగా చీఫ్ ఇన్వాల్వ్ అవ్వాలా లేదా అనేది దాన్ని బట్టి ఉంటుంది. సో అన్నింటిలో ఇన్వాల్వ్ అవ్వాలి లేదు కదా. ఇప్పుడు పృథ్వీ వాళ్ళు గొడవ పడతా ఉంటారు, వీళ్ళు లోపల నలుగురు, సో మెగా చీఫ్ వచ్చి ఇన్వాల్వ్ అవ్వడు కదా ప్రతిసారి, సో అక్కడ అంత ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఓపెన్గా అందరూ ఉన్నప్పుడు గొడవ జరుగుతుంది కాబట్టి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. సో మేబీ పృథ్వీ అక్కడ అనవసరంగా అది మాట్లాడాడేమనిపించింది. బట్ నెక్స్ట్ వచ్చేసరికి నువ్వు సాటర్డే చెప్పావు కదా నాకు సార్కి మా ఇద్దరి విషయంలో తప్పు ఇతంది అని, అంటే నేను ఇద్దరిది చెప్పానని చెప్పి తను అంటాడు. అప్పుడు అదే మీరు తప్పు ఉందని చెప్పారు కదా మా ఇద్దరిది, అదేంటో మీరు అక్కడే చెప్పుండాల్సింది. ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్సే మీలో లేదు, ఓకే మీరు అక్కడ ధైర్యంగా మాట్లాడట్లేదు, మీరు ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ నాకు లేదు, కనిపించలేదు, ఎంటర్టైన్మెంట్ ఒక్కటే చూపిస్తున్నారు మీరు. అంటే ఎంటర్టైన్మెంట్ కాకుండా ఇంకేం చూపించాలి అంటే
బిగ్ బాస్ అంటేనే ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటంటే బిగ్ బాస్ అంటేనే ఎంటర్టైన్మెంట్ అంటారు. టాస్క్ ఆడటం ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు నామినేషన్స్ చేయటం ఎంటర్టైన్మెంట్ అని తిన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు. ఓకే, తిన పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్. సో తను ఏమంటారంటే, నేను బిగ్ బాస్ హౌస్లో 7 వీక్స్ అయింది వచ్చి, నేను 2 times మెగా చీఫ్ అయ్యా, నువ్వు 13 వీక్స్ అయింది వచ్చి, ఏం చేసావు, నువ్వు ఏం కాలే అంటాడు. సో వెంటనే తను అంటాడు, అప్పుడు తిని అంటాడు అనమాట, మీరు మెగా చీఫ్ అయ్యారు కదా, మీరు మెగా చీఫ్ అయినప్పుడే ఎలిమినేట్ అయ్యారు. నబీల్ మీకు అది షీల్డ్ ఇస్తే మీరు ఉన్నారు, నబీల్ ఇస్తే షీల్డ్ ఉన్నారు. ఓకే, మీరు ఆడియన్స్ మీకు ఓట్ చేయలే, ఆడియన్స్ మీకు ఎందుకు ఓట్ చేయలేదు తెలుసా, మీరు మీలా లేరని, మీరు మీలా కనిపించట్లేదని, మీరు మీ మాస్క్తో ఆడుతున్నారు, మీరు ఓపెన్ అప్ అవ్వట్లేదు, మీరు మీలా ఉండట్లేదు, మీరు రియల్గా ఉండండి, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్గా ఉండండి, మీ పర్సనాలిటీ ఎవరికి తెలియట్లేదు, అందుకనే మీరు ఆడియన్స్కి మీరు కనిపించలేదని చెప్తారు. ఇదన్నమాట నేను చెప్పేది. ఈ పాయింట్ వెరీ 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 లాజికల్ పాయింట్ అనమాట ఇది. నబీల్ పృథ్వీ చెప్పిన పాయింట్. అందుకని అంటే ఈవెన్ దో మీరు అన్ని టాస్క్లు ఆడి ఎఫర్ట్స్ పెట్టి మీరు మెగా చీఫ్ అయినా కూడా మీరు ఎవిక్ట్ అయ్యారు అంటే బికాస్ ఆఫ్ మీరు మీలాగా లేరు, అందుకనే మిమ్మల్ని ఆడియన్స్ మీకు ఓట్ చేయలేదు. సో ఇప్పటికైనా మీరు మీలాగా ఉండండి. ఓకే, అందుకని నా కంప్లైంట్ లెటర్లో కూడా బీ స్ట్రైట్ ఫార్వర్డ్ అని క్యాపిటల్ లెటర్స్లో రాసిన అని చెప్పి అంటాడు. ఇది కరెక్ట్ అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ మధ్యలో మాట్లాడతాడు. ఓకే, నబీల్ నాకు ఇవ్వడం నాకు లక్కే, అది నా లక్. ఓకే, నబీల్ నాకు ఇచ్చాడు, నేను అడగలేదు తనకి, అది నా లక్, నాకు వచ్చింది అంటాడు. తిని అడగకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిణి వెళ్ళి అడిగింది నబీల్ని. అప్పుడు ఇతను కూడా ఉన్నాడు, రోహిణి అడుగుతున్నప్పుడు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఇతను రోహిణి వద్దు అడగొద్దని ఇతను చెప్పలేదు. అతను ఇస్తానంటున్నప్పుడు లాస్ట్ మూమెంట్లో నాకు వద్దు సార్ నేను వెళ్ళిపోతాను ఇతను అనలేదు. ఓకే, నెక్స్ట్ అప్పుడు ఈ మనోడు అంటాడు అనమాట, మీరు లక్ ఉన్నారు. సో ఇక్కడ లక్కుతో ఉండడానికి ఎవరికి అర్హత లేదు. ఓకే, ఇక్కడ హార్డ్ వర్క్ మాత్రమే ఉండాలి, లక్కుతో ఉండే అర్హత ఎవ్వరికి లేదంటాడు, విచ్ ఇస్ కరెక్ట్. తనేమంటారు, మరి నువ్వేం చేసావు అంటే, నేను 13 వీక్స్లో 10 వీక్స్ నామినేషన్లోకి వెళ్ళినా సేవ్ అయినా, అంటే ఆడియన్స్ నాకు ఓట్ చేస్తున్నారు. మీరు ఫస్ట్ వీకే అనుకుంటారు ఒకసారి నామినేషన్లోకి వచ్చింది, మీరు వచ్చిన వెంటనే మిమ్మల్ని ఆడియన్స్ ఓట్ చేయలేదు. సో అంటే నేను అలా కనిపిస్తున్నాను, మీరు ఇలా కనిపించట్లేదు, కనిపించండి అంటాడు అనమాట. నెక్స్ట్ గౌతమ్ నామినేట్ చేస్తారు. ఇక్కడ గౌతమ్ నామినేట్ చేసినప్పుడు పాయింట్లు పెడతాడు, నెక్స్ట్ లెవెల్ పాయింట్స్ చెప్తాడు అనమాట. మీరు పీకలేవు అది ఇది అన్నారు, అది నాకు నచ్చలేదు అంటే ఐఎమ్ వెరీ సారీ మంచిదానికి, సారీ మీ ఇంట్లో వాళ్ళకి కూడా అన్ని కలిపి సారీ చెప్తున్నాను అని చెప్తాడు అనమాట. అది చాలా బాగా చెప్తాడు గౌతమ్, దానికి మనం అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. అంటే ఆ మాట చెప్పిన వెంటనే పీకలేవు ఫస్ట్ ఇతనే కాబట్టి అనింది, సో ఆ మాట చెప్పిన వెంటనే తను సారీ చెప్పడం అనేది గ్రేట్ గెస్చర్ గౌతమ్ నుంచి. అండ్ ఇంకోటి, మీరు 5th వీక్లో చెప్పిన ఏదో ఒక పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ చెప్పారు చూసారా, ఆ పాయింట్ తీసుకొచ్చి మాట్లాడారు చూసారా, అది నాకు నచ్చలేదు. అండ్ మీరు కెమెరాస్తో మాట్లాడుతుంటారు, అది నాకు నచ్చలేదు. సో ఈ 3 పాయింట్స్ నాకు నచ్చలేదు అంటాడు. ఇక్కడ ఆ పృథ్వీ గురించి చెప్పుకోవాల్సింది ఒకటి ఉందన్నమాట. నేను బిగ్ బాస్ హౌస్లో ఈ ఎంటైర్ 1st to 8 సీజన్స్లో చాలామందిని చూసాను. బిగ్ బాస్ హౌస్లో ₹1 చేస్తే వేరే వాళ్ళు రూపాయి చేస్తే పావలా చేసే వాళ్ళని చూశాను, వేరే వాళ్ళు పావలా చేస్తే మనం రూపాయి చేసే వాళ్ళని చూశాను. కానీ వేరే వాళ్ళు రూపాయి చేస్తే ఎగ్జాక్ట్గా రూపాయి చేసే వాళ్ళని ఫస్ట్ టైం ఇంత బిగ్ బాస్ హిస్టరీలో చూస్తున్నా. పృథ్వీరాజ్ శెట్టి నిజంగా ఎవరు ఏమైనా అనుకోండి ఫస్ట్ టైం చూస్తాను. ఎందుకంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఈరోజు 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అంతకుముందు కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లైక్ ఆ రోజు మణికంఠ ఇతను స్మార్ట్ ఛార్జెస్ టాస్క్ ఆడినప్పుడు మణికంఠకి ఇతను గొడవ పడినప్పుడు మణికంఠ మాటల్లో ఈక అంటాడు, నువ్వు నా ఈక అంటాడు. అది ఇతనికి ఈగలాగా అనిపిస్తుంది. సో ఈగలాగా అనిపించి నువ్వు నా చీమ అంటాడు. అంటే ఒక ఈగ అన్నాడు, ఓకే అతను ఒక ఇన్సెక్ట్ పేరు చెప్పారు, నేను కూడా ఒక ఇన్సెక్ట్ పేరు చెప్పాలి అంటే ఇతను నన్ను ఈగ అని అంటే మేబీ పురుగు అనుకున్నాడు, నన్ను పురుగులాగా చూశాడేమో, నేను కూడా ఒక పురుగు పేరే చెప్పాలి, అయితే నువ్వు నాకు చీమ అన్నాడు. అండ్ నెక్స్ట్ తర్వాత గౌతము మొన్న నువ్వు నా బొచ్చు కూడా పీకలేవంటే అతను అర్థమై నువ్వు కూడా నా బొచ్చు కూడా పీకలేవని చెప్పి ఇట్లా అన్నాడు. ఈరోజు కూడా తేజతో నామినేట్ చేసినప్పుడు మంచి కామెడీ జరుగుద్ది. మొన్న ఆ రోజు తేజ చెప్పకపోతే పేర్లు ఈరోజు కూడా నేను చెప్పనంటాడు. అసలు ఈ హైలైట్ ఏంటంటే బుగ్గకి వెలుగుతాం, గౌతమ్ ఇతను మీదకి వెళ్తే మీదకు రావడం తమాషాకి మధ్య ఊరకనే అంటే గౌతమ్ మీద అట్లా తమాషా కాదా బుజ్జి అని చెప్పి ఇట్లా బుగ్గకి వెళ్తాడు. బుగ్గకి వెళ్ళి గౌతమ్ వెళ్ళిపోతుంటే పరిగెత్తుకుంటే గౌతమ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ బుగ్గకి వెళ్ళి వస్తాడు వెనక్కి.
యాక్చువల్లీ వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ చాలా నార్మల్గా జరిగింది అబ్బా. వీళ్ళ నామినేషన్స్ చాలా కరెక్ట్గా జరిగాయి. అండ్ తిని చెప్పాలనుకున్న పాయింట్స్ తిని చెప్పాడు. అండ్ తన దగ్గర ఆన్సర్ లేదు. ఇప్పుడు కెమెరాతో చూసి ఎందుకు మాట్లాడుతున్నావు అనే దానికి తన దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకు చూడకూడదు, నేను చూసి మాట్లాడతాను, ఎందుకు చూడకూడదు చెప్పు అని తిని అంటున్నాడు. సో ఎందుకు చూస్తారంటే కెమెరాస్ దగ్గర గౌతమ్. సో కెమెరాస్తో మాట్లాడి గౌతమ్కి అలవాటు అయిపోయింది. కెమెరాస్ చూస్తేనే తనకి ఆ ఫ్లో వచ్చింది. కొంతమందికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎగ్జాంపుల్, ఆయన కెమెరా ముందు నటిస్తాడు, ఆడియో ఫంక్షన్స్లో మాట్లాడమంటే ఆయన సిగ్గుపడుతుంటాడు, అందరి ముందు మాట్లాడమంటే సిగ్గుపడుతుంటాడు, ఆయన మాట్లాడు కొంచెం షై ఫీల్ ఉంటుంది. అండ్ కొంతమందికి కెమెరా కాన్షియస్ ఉంటుంది, కొంతమందికి కెమెరా కాన్షియస్ ఉంటుంది. కెమెరా పెట్టుకొని ముందు మామూలుగా మాట్లాడరు. ఇప్పుడు నేను అనుకో, సపోజ్ అద్దం ముందు నిలబడి ఏదేదో డైలాగులు చెప్పుకుంటా ఉంటా, సినిమా డైలాగులు, ఏదైనా స్టోరీ డైలాగ్లో, ఏదైనా సినిమా డైలాగ్లో నాకు నచ్చినట్టు నేను, పోనీ బిగ్ బాస్లో ఏదైనా నామినేషన్ జరిగితే వాళ్ళు సరిగ్గా చెప్పకపోతే ఇలా నామినేట్ చేయాలని చెప్పి, ఇలా డిఫెన్స్ చేసుకోవాలని చెప్పి నా డిఫెన్స్ నేను అద్దం ముందు నిలబెట్టుకొని మాట్లాడుకున్న రోజులు చాలా ఉన్నాయి అప్పట్లో. బిగ్ బాస్ చూస్తున్నప్పుడు నాకు కోపం వచ్చి ఇటు సరిగ్గా డిఫెన్స్ చేసుకోవట్లేదనో, లేదా వాడు సరిగ్గా నామినేట్ చేయట్లేదని చెప్పి వాటి నామినేషన్ పాయింట్లు నేను చెప్తే ఎలా ఉంటుందని అక్కడ నిలబడి చెప్పుకుంటా ఉండేవాడిని. సో గౌతమ్ కూడా అలా చెప్పుకొని గౌతమ్కి అలవాటు అయిపోయి గౌతమ్ అన్ని కెమెరాస్ చూసి చెప్తుంటాడు. అది ఫైనల్గా కెమెరాస్ చూస్తే అతనికి ఫ్లో వచ్చిద్దేమో, మరి కెమెరాస్ చూసి చెప్పుకుంటా ఉంటాడు. ఈగో, నీకు కొంచెం ఈగో ఉంది మచ్చా. అంటే ఈగో అందరికీ ఉంటుంది మచ్చా, అందరికీ ఉంటుంది, నీకు ఉంటుంది, నాకు ఉంటుంది. అది ఉంటే వాడు వీడు అనేది రెస్పెక్ట్ వర్డ్ అంటే లేదు మచ్చా. వాడు వీడు అనేది రెస్పెక్ట్ వర్డ్ కాదు. నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చి 1.5 year అయింది. ఓకే, నాకు మీరు అంటే రెస్పెక్ట్, నువ్వు వీడు వాడు అంటే అది మేము చాలా క్యాజువల్గా మాట్లాడుకుంటాము, అందుకని మాట్లాడాను. వీడు వాడు అనేది తప్పు అనేది ఎప్పుడు అర్థమైందంటే ఆ రోజు ఆదిత్య గారిని అన్నప్పుడు వాడు నువ్వు వీడు చూడు అంటే అట్లా అనొద్దు. ఓకే, అది డిస్రెస్పెక్ట్ అని అంటే అది డిస్రెస్పెక్ట్ కాదు, అంటే వయసులో ఉన్న పెద్ద వ్యక్తికి అలా చెప్పకూడదు అని నాకు అర్థమైంది అంటాడు. మీకు అర్థమైందా? వయసులో ఉన్న పెద్ద వ్యక్తికి అలా చెప్పకూడదు వాడు అని అప్పుడు నాకు అర్థమైంది, అందుకని అప్పుడు మీరు అంటే మొదలు పెట్టానంటాడు. ఇతనేంటి ఇప్పుడు ఇతను ఈక్వల్ ఏజ్లో, మోస్ట్లీ ఈక్వల్, 1 or 2 years అంతే, పెద్ద తేడా ఉండదు. గౌతమ్కి మరి 32-30 ఏం లేవు, గౌతమ్ కూడా 28-29 ఉంటాయి. సో దీనికి కూడా 27-28 అట్లా ఉంటాయి. సో విచ్ ఈస్ ఈక్వల్, వెరీ నియర్. నార్మల్ బయట మాట్లాడుకునే వాళ్ళు కూడా రారంటారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే పృథ్వీ స్టార్టింగ్లో ఎవరిని డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడు. పృథ్వీ అది కూడా చెప్తాడు. పృథ్వీ నేను మీరు అన్నాను, నువ్వు నన్ను నువ్వు అని ఏకవచనంలో మాట్లాడావని చెప్పి గౌతమ్తో అంటాడు. గౌతమ్ ఏమంటాడంటే చెప్పండి తనకి, నువ్వు అనేది రెస్పెక్టే, నువ్వు అనేది డిస్రెస్పెక్ట్ కాదంటాడు. నువ్వు అనేది డిస్రెస్పెక్ట్ కాదు, అలాగని రెస్పెక్ట్ కూడా కాదు. ఓకే, ఎదుటివారు మీరు అన్నప్పుడు ఇప్పుడు నన్ను ఎవరైనా వచ్చి మీరు బాగున్నారా అంటే నేను కూడా బాగున్నానంటే మీరు బాగున్నారా అంటాను, కానీ మీరు బాగున్నారని అడిగితే నువ్వు బాగున్నావా అని నేను అననుగా, మీరు బాగున్నారని అని అంటా. అంటే అతను రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు, తెలుగు మీకు బాగా తెలిసినప్పుడు మీరు కూడా తిరిగి మీరు అనొచ్చు కదా, ఎందుకు నువ్వు అన్నావు. రోహిణి కూడా అంతే, అతను మీరు రోహిణి గారు మీరు అంటే నువ్వు చెప్పు పృథ్వీ నువ్వు అంటది. ఆమె కూడా రెస్పెక్ట్ ఇవ్వచ్చు కదా. అండ్ సోనియా గారితో కూడా సోనియాతో ఉన్నప్పుడు ఆమె కూడా రే అంటున్నా కూడా ఇతను సోనియా గారు అని అంటాడు. ఇతను రెస్పెక్ట్ ఇస్తాడు. ఇతను క్లోజ్ అయ్యేసరికి మచ్చా అంటుండేసరికి అతను ఓకే మచ్చా క్లోజే కాబట్టి క్లోజ్ ఫ్రెండ్స్కి అతను తెలిసింది వాడు అంటే కాబట్టి చెప్పరా వాడు వీడు అని ఇతను కూడా మాట్లాడుతున్నాడు. ఇతను ఆ టైంలోకి వచ్చేసరికి అతనికి అది నచ్చలేదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు అండం ముందు నచ్చింది, తర్వాత నచ్చింది. ముందు అతను మంచిగా మాట్లాడుతున్నప్పుడు మీరు అని ఇతనే క్లోజ్ అయ్యాడు. గౌతమ్ ఏంటంటే గౌతమ్ దగ్గర ఉన్న మంచి లక్షణము ఇంకోటి, ఇతను అందరితో క్లోజ్ అయిపోతాడు. వచ్చి రాగానే ఎవరితో క్లోజ్ అవ్వకుండా ఉండడు, అందరితో క్లోజ్. ఇప్పుడు ఏదో వేరేలాగా నటిస్తున్నాడు కానీ గౌతమ్ లాస్ట్ సీజన్లో అవ్వచ్చు, ఫస్ట్ వచ్చిన కొత్తలో కూడా అవ్వచ్చు, గౌతమ్ అందరితో క్లోజ్ అయ్యాడు. యష్మితో ఫస్ట్ క్లోజ్ అయింది గౌతమే, నబీల్తో క్లోజ్ అయింది గౌతమే, పృథ్వీతో క్లోజ్ అయింది గౌతమే, అందరితో క్లోజ్ అయింది గౌతమే. గౌతమ్ దగ్గర ఒక మంచి లక్షణం, చాలా మంచి లక్షణం అది గౌతమ్ది. వచ్చి క్లోజ్ అవుతాడు. క్లోజ్ అయిన తర్వాత మొన్న హీట్ ఆఫ్ ద మూమెంట్లో అతనే రే అంటాడు, తను కూడా రా అంటాడు, అన్నీ అనుకుంటారు. గేమ్స్లో ఏమైనా జరిగితే కూడా పెద్దగా పట్టించుకోడు గౌతము, అన్నీ చేశాడు. మొన్న ఆ రోజు కాన్షియస్గా వాడు అన్నాడు. బికాస్ ఆఫ్ ఎందుకంటే గౌతమ్ దగ్గర ఆ రోజు పాయింట్కి ఆన్సర్ లేదు. నేను ఎక్కడ చేశానో చెప్పు అతన్ని ప్రొటెక్ట్ అన్నప్పుడు గౌతమ్ దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి గౌతమ్ ఆ వాడు వీడు అనేది హైలైట్ చేశాడు. అంతే తప్పితే అక్కడ వేరేది లేదు. గౌతమ్ దగ్గర పాయింట్ ఉంటే గౌతమ్ పాయింట్ చెప్పేవాడు. సో గౌతమ్ దగ్గర పాయింట్ లేదు కాబట్టి వాడు వీటిని గౌతమ్ హైలైట్ చేశాడు.
అంతేకాని ఇప్పుడు గౌతమ్ని ఇప్పుడు వాడు రే వీళ్ళు తర్వాత కూడా మాట్లాడుకున్నారు వాడు వీడని. నిన్న కూడా మచ్చ అనుకుంటారు, రే అనుకున్నారు, మాట్లాడుకున్నారు వాళ్ళు. ఇప్పుడు కాంటే మీరు రేపు ఎప్పుడైనా చూడండి, ఎపిసోడ్ జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే లైవ్లో కాంటే మీకు ఫుటేజ్ పెడతా, రానే అనుకుంటారు ఇద్దరు. అదన్నమాట సంగతి. ఓకే, మిగిలిన నామినేషన్స్లో ఇంకొక వీడియో చేద్దాం. ఇప్పటికే చాలా లెంత్ వచ్చేసింది, ఎక్కువ మాట్లాడేశాను. సో 2 నామినేషన్లు అయ్యాయి కదా, బట్ ఎక్కువ టైం వచ్చేసింది. మిగిలినవి కొంచెం ఫాస్ట్గా ముగించేద్దాం. అంటే జై హింద్.